ఈరోజు నిన్నటి వీడియోలో మీకు తెలంగాణ పదాలు కొన్ని ఇవ్వడం జరిగింది. అయితే ఈ వీడియోలో ఆ పదాలకి అంటే అలాంటి పదాలే తెలంగాణలో మనం పలకరించేటటువంటి పలకరింపులు కానీ ఏదైనా కానీ ఆ పదాలు వాటి యొక్క అర్థాలను కూడా ఈ వీడియోలో మీరు చెప్తూ వాటిని ఉదాహరిస్తూ కూడా చూపిస్తాను. అయితే ఈ తెలంగాణ పదాలకి అందరూ మాట్లాడుతూ ఉంటారు, కానీ పదాలకి అర్థాలు తొందరగా అందరికీ అర్థం కావన్నమాట. అయితే తెలంగాణ పదాలకి అర్థాలను ఏ విధంగా ఉపయోగిస్తారో చూద్దాము. అంటే ఆ అర్థాల యొక్క భావాన్ని ఏ విధంగా మనము ఉపయోగిస్తామో వాడుకలో ఏ విధంగా ఉందో ఈ వీడియోలో చూద్దాం. ఇక్కడ ఏముంది? గమ్మున. గమ్మున అనేది తెలంగాణ పదం అన్నమాట. అయితే దానికి అర్థం ఏంటి? మాట్లాడకుండా. ఏంటంటే అందరూ ఇంతగా అల్లరి చేస్తూ ఉన్నారు, గమ్మున కూర్చోండి అని అంటారు కదా. అంటే మాట్లాడకుండా అల్లరి చేయకుండా కూర్చోండి అని అర్థం. పిరం అంటే ధర ఎక్కువ. అంటే పిరం అంటే ఏంటి? చాలా అంటే ధర ఎక్కువ రేటు. అబ్బా, ఈ మామిడి పండ్లు అయితే ఎంత పిరంగా ఉన్నాయో కొనలేకపోతున్నాము అని అంటారు కదా. అంటే పిరం అంటే ధర ఎక్కువ. గొట్టు అంటే కఠినం. ఈరోజు పరీక్ష పేపర్ ఎంత గొప్పగా వచ్చిందంటే చెప్పలేము బాబోయ్, చాలా కఠినంగా గుట్టుగా వచ్చింది అని అంటారనమాట. నెక్స్ట్ జరంత అంటే కొంచెం. జరంత నాకు బుక్ ఇస్తావా? జరంత నాకు కొంచెం పెన్సిల్ ఇస్తావా రాసుకోవడానికి? ఈరోజు నేను పరీక్షకి పెన్సిల్ మర్చిపోయి అర్థం అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా లొల్లి అంటే ఏంటి? గొడవ. దాని అర్థం ఏంటి? గొడవ. లొల్లి. ఏం లొల్లి చేస్తున్నావు? ఏం గొడవ చేస్తున్నావు? అక్కడ అంత సప్పుడు అయితే ఉంది, ఒకటే లొల్లి 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 లొల్లి. అబ్బా, వినలేకపోతున్నా, అసలు మొత్తం చెవులు నాకు ఇట్లా అవుతున్నాయి ఫుల్గా అని చెప్పేసి లొల్లి పెట్టకండి అంటే గొడవ పడకండి అని చెప్తున్నారు అనమాట. మస్తు ఎక్కువ. బా, మస్తు ఉన్నది ఈరోజైతే, చాలా బాగుంది. ఎక్కువ అంటే లేదంటే ఎక్కడికైనా వెళ్ళాము, ఏదైనా కొనుక్కున్నాము, అమ్మా నాకైతే 100 రూపాయలకి మస్తు పళ్ళు ఇచ్చిండు తెలుసా. అక్కడ పోతే ఆ సంతకు పోతే అక్కడ 100 రూపాయలకి మస్తు పండ్లు కొనుక్కున్నాం అలా అని చెప్పడం అనమాట. అంటే ఎక్కువగా. బిరానా అంటే తొందరగా. ఏనా పోదాందా, బిర్రానా పోదాందా, బిరానాదా, మళ్ళీ ఆలస్యం అవుతుంది, లేట్ అవుతుంది. అంటే బిరానా అంటే ఏంటి? తొందరగా. బిరానాగా అని చెప్తారు అనమాట. ముత్యమంత. ముత్యమంత అంటే ఏంటి? కొంచెం. ముత్యమంత అంటే ఏంటి? కొంచెం. అయితే ఏమో కొంచెం ఇస్తే అని అంటారు కదా మనం. ముత్యమంతా ఇస్తే నీదేమన్నా ఊకదా ఏమి? ముత్యమంత ఇయ్యరాదు అని అంటాం కదా. దాంట్లో ముత్యమంత అంటే పైలం. పైలం అంటే పదిలము జాగ్రత్త. పైలం అంటే ఏంటి? పదిలము జాగ్రత్త. పైలం బిడ్డ, ఊరికెళ్తున్నావు జాగ్రత్త, దారిలో ఏదైనా అవసరం పడుతుందేమో, కొంచెం మెలుకుతూ ఉండు, ఏదైనా అవసరం పడితే చేయొచ్చు. పైలం బిడ్డ, పైలం వెళ్ళిరా అని చెప్తారు కదా. అంటే పైలం అంటే పదిలం. వెనకసిరి అంటే తర్వాత. వెనకసిరి అంటే ఏంటి? తరువాత. నేను వెనకసిరి వస్తా, ముందు నువ్వు అని చెప్తాను కదా. ఎక్కడికైనా ఎవరైనా వెళ్తుంటే వాళ్ళు లేటుగా వచ్చారు, లేదంటే తర్వాత వాళ్ళు కూడా రావాలి అని అనుకున్నప్పుడు నేను వెనకమాల వస్తా, లేదంటే వెనకసిరి వస్తా, నువ్వు వెళ్ళు అని చెప్పేదాన్ని. అంటే తర్వాత నేను వస్తా అనేదానికి అర్థం అనమాట. పిసరంత కొంచెం. పిసరంత అంటే ఏంటి? కొద్దిగా. పిసరంత పెట్టమంటే నేను ఏదో కొంచెం అంత కందిపప్పు ఇయ్యత్తా అని నేను అడిగితే పిసరంత కందిపప్పు ఇచ్చింది అంతే. నా పిసరంత నేను ఏం వండి ఎవరికి పెట్టాలా అని అంటారు కదా. పిసరంత అనేది కొంచెం. సర్ది. వర్షాకాలం వచ్చింది, పిల్లలందరికీ బాగా జలుబు చేసింది. దాన్ని తెలంగాణ భాషలో ఏమని పిలుస్తారు? సర్ది. బాగా సర్దైంది నాకు అని అంటారు కదా. అలా. సైదం. సైదం అంటే గోధుమ పిండి. రొట్టెలు చేస్తా బిడ్డ, ఇంత సైదం తీసుకురా అంటారు కదా. అంటే సైదము అంటే గోధుమ పిండి. నివద్ది. నివద్ది అంటే నిజం. ఏదైనా కానీ
నిర్వద్దితో మాట్లాడాలి అంటే నిజంగా మాట్లాడాలా, నిజం చెప్పాలా. దవాఖాన అంటే ఆసుపత్రి. అంటే ఎప్పుడైనా మనకి ఏదైనా బాగాలేదు ఊళ్ళో మనం ఎక్కడికి వెళ్తాము? ఆసుపత్రికి వెళ్తాం. అవునా? దవాఖాన. తను తెలంగాణలో ఏమని పిలుస్తారు? దవాఖాన. దవాఖానకి వెళ్ళి ఇంత చూపించుకోరాదా అని చెప్తూ ఉంటారనమాట. అయితే ఆసుపత్రి, ఆసుపత్రికి వెళ్ళి దవాఖానకి వెళ్ళి ఇంత గోళీలు తెచ్చుకొని, గోళీలు అంటే మనం ఆడుకునే గోళీలు కాదు, గోళీలు అంటే మందు విలువలు అనమాట. అయితే టాబ్లెట్స్ గోళీలు తెచ్చుకొని వేసుకుంటే కొంచెం జ్వరం తగ్గుతుందిగా. ఈ విధంగా మన తెలంగాణ భాష యొక్క పద సంపద అనేది ఇంత అంటే ప్రతి భాషలో ఏ భాషకి ఆ భాష వినసొంపు, ఏ ప్రాంతం వాళ్ళకి ఆ ప్రాంతం భాష వినసొంపుగా ఉంటుంది. ఆ యాస కూడా ఎంతో అందంగా ఉంటుంది అని చెప్పడానికి ఉదాహరణ. అంటే ప్రతి భాషలో ఉన్నటువంటి పదాల యొక్క అర్థాలు ఎంత అందంగా మనకి ఆ పద సంపద, నుడికారము, జాతీయాలు, సామెతలు ఏ ప్రాంతం వాళ్ళకి ఎంతో వినసొంపుగా ఉంటుందన్న కారణంతో ఈ వీడియోని నేను తీయడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ పెట్టినట్లయితే నోటిఫికేషన్ మీకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ.